తెలుగునాట ఇప్పుడు ఒక క్షమాపణల నడుస్తుంది. ఎందుకు ఈ క్షమాపణలు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ క్షమాపణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పట్టుబట్టడం అదొక భాగం. అది రాజకీయము, ఆధ్యాత్మికము, అనేకం బాధ్యతకు సంబంధించింది. కానీ మిగిలినవన్నీ క్షమాపణలు ఏంటంటే ఎవరు ఈ ఫర్మానాలు జారీ చేస్తున్నారు? ఈ కుల పెద్దల్లాగా లేకపోతే మత పెద్దల్లాగా ఎవరైనా కొత్తగా పుట్టుచారా? మొదట బ్రహ్మానందం మీద చేశారు. బ్రహ్మానందం ఏం తప్పు మాట్లాడలేదు. నేను దాని మీద వ్యాఖ్యానించాను. దాన్ని చాలా విస్తృతంగా కూడా వీక్షకులు ఆదరించారు. బ్రహ్మానందం నిజానికి ఆయనేమి ఆయన పరమభక్తుడు, నేను అందులోనే చెప్పాను. ఆయన చెప్పింది నిజం. మనవాదాన్ని గురించి, మహిళల పట్ల దాని గురించి ఆయన మీద పెట్టి కొంతమంది అతి తెలివితో బ్రహ్మానందం సమస్యను గరికపాటి సమస్యను కలిపి మాట్లాడుతున్నారు. వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఇప్పటికి కూడా ఒక దుమారం అయితే సాగుతుంది. బ్రహ్మానందం ఈరోజు సంక్రాంతి సందర్భంగా వెంకయ్యనాయుడు కుమార్తె ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో కూడా పాల్గొని మాట్లాడాడు. అక్కడ ఒక మాట అన్నాడు ఆయన, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనక. అలాంటి స్థితికి ఎందుకు నెడుతున్నారు? దిల్ రాజు చాలా ప్రసిద్ధ నిర్మాత, పంపిణీదారుడు. ఇవన్నీ ఇప్పుడు ఆయన తీసిన 3 సినిమాలు దాదాపు ఇప్పుడు ప్రముఖంగా ఉన్నాయి. టిఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు. నిజామాబాద్ నుంచి ఫిదా లాంటి సినిమా తీసి తెలంగాణ సంస్కృతి, పాటలు, బాన్స్వాడ్ లాంటి మాటలు ఇవన్నీ తెచ్చాడే. బలగం సరే జనరల్ చెప్తున్నాను, నా అభిప్రాయం అని కాదు. అలాంటి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చదువుపోద్ది మన దగ్గర ఎక్కువగా మనం ఇది ఆయన ఉత్సాహం కొద్దీ కూడా చెప్పుండొచ్చు. కొంతమంది కళ్ళు ఇట్లాంటివి మాట్లాడితే ఉత్సాహం వస్తాయి. చప్పట్లు కొట్టట్లేదు, కొట్టండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ వైబ్స్ రావట్లేదు, రావాలి అని. ఇక వెంటనే ఆయన తెలంగాణ సంస్కృతిని అవమానించాడని ఆయన మీద, ఆయనతో మళ్ళీ క్షమాపణలు, ఇక ఆయన గురించి వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా ఆయన నిజంగానే అడుగుతున్నాడు. ఈ సినిమాలు ఇవన్నీ తీసినవి, లేకపోతే ఇప్పుడు పరిశ్రమ పెరుగుదలగా నిర్వహిస్తున్న పాత్ర, ఇదంతా ఎవరికి అవమానం, ఎవరికి అనుకూలం? ఇంకా శ్రీముఖి, ఆమె ఒక వ్యాఖ్యాత, ఈ మధ్య చురుగ్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయినప్పటికీ అని అన్నారట. దానికి ఆమెతో క్షమాపణ. రామలక్ష్మణులు ఫిక్షనల్ అంటే మైథాలజికల్ క్యారెక్టర్స్ కాదు, మనుషుల. దేవతలు అని పూజించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అయోధ్య రామ మందిరం, దాని చుట్టూ రాజకీయం, అదంతా పక్కన పెడతాం. వాల్మీకి రామాయణ కావ్యం రాశాడా లేదా? నా కావ్యానికి కథానాయకుడు రాముడు అని వాల్మీకి చెప్పాడా లేదా? సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ. లవకుశ పాటల చివరికి అంటాడు తెలుసా, ఈయనకు ధర్మము వీడి మరో వనితతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యమే హృదయౌనమ్మా సందేహించకుమమ్మా. నా కావ్యమే హృదయౌనమ్మా. కావ్య నాయకుడు. అందుకనే కదా ఒక్కొక్క చిత్రంలో, ఒక్కొక్క కావ్యంలో ప్రాచీన కాలంలోనే 2-3 రకాలుగా రాశారు. చెప్తే ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు రాముడి పాత్ర గురించి ఏదో భిన్నంగా చేయాలని నేను ఏదో ఒక ఆధారం చెప్తే, అది తప్పకుండా సార్ ప్లీజ్ పంపించండి అని ఒక మాట. సార్ కాదు, ప్లీజ్ పంపించండి. ఎంత ఆయన వినయంగా మాట్లాడతారు కదా, అలా అన్నమాట. అన్ని రకాల ఇవి ఉన్నాయి. ఉత్తర రామచరితం ఉంది. ఆమెతో క్షమాపణలు. ఘనకార్యం ఏముందండి? సినిమా వాళ్ళు అద్దాల మేటలో ఉండలేరు. వాళ్ళు ఆధారపడి ఉంటారు. అన్నిటికీ వాళ్ళు వెంటనే తగ్గుతారు, పరిష్కారం చేసుకుంటారు. కావ్యం, నా కావ్యమే హృదయౌనమ్మా అని సముద్రాల సీనియర్లు అంటే ఆయన రాశాడు. వాళ్ళు రాశారని నేను చెప్పట్లేదు. వాల్మీకి రాశాడు కదా, కావ్యం కదా అది. కావ్య నాయకులు అనేది కదా ఫిక్షన్ అంటే ఉద్దేశం అదే కదా. ఆమెతో ఎందుకండి క్షమాపణ చెప్పించడం? దేవతలనండి, లేకపోతే ఇంకోటేనండి, మామూలు మనుషులు అయితే కాదు కదా. అంటే మనుషులను పోలుస్తున్నప్పుడు అవి కల్పన, అవి కావ్యం, దాంట్లో ఇలా ఉన్నారని ఆమె అన్నారు. ఆమెతో క్షమాపణ. తర్వాత రాముడి గురించి ఇది కూడా అనంత శ్రీరామ్ వ్యవహారం. అనంత శ్రీరామ్ మీద కూడా నేను ముందుగా మాట్లాడిన వాడిని నేను. నాకేం పెద్ద, ఆ రోజు నేను విజయవాడలో కూడా ఉన్నాను, మాట్లాడే మీరు అన్ని చూడొచ్చు. అంత స్పందన వస్తుందని అనుకోలేదు. ఆయన సీతను కాకుండా
అవన్నీ లేనిపోయిన అన్న పద్ధతిలో మాట్లాడతాడు. లవకుశ కథను కూడా ఆయన తప్పు పడతాడు. ఇంకా లవకుశని కూడా తప్పు పట్టే మహా సినీ గాయక్ కవి శ్రేష్ఠుని మనం ఏమనాలో చెప్పలేము. ఆయనకంటే సనాతనవాదం మరీ శిరస్సు దాటి వెళ్ళిపోయిందని అనుకోవాలి మనం. ఓకే, ఆ విషయం చెప్తూ త్రిపురనేని చిట్టిబాబు మకరత్ గారి అబ్బాయి, ఆయన కూడా బీజేపీలో చాలా కాలం ఉండొచ్చారు, చాలా కాలం. మాట్లాడుతూ ఆయన రజకుడు అన్నదాని బదులు చాకలి అని అన్నారట. అనకూడదు, రజకులు అని అనాలి. ఇవన్నీ వాళ్ళ వృత్తులు స్థాయిని పెంచే బదులు వాళ్ళ పేర్లను మటుకు మార్చి రంజింపజేసే ఒక మనువాద కుట్ర అది కూడా. దాని మీద మళ్ళీ ఆయనతో క్షమాపణ అంటే వీళ్ళు చెప్పినంత పోయి, అవమానించింది కింది కులాలు వర్ణ వ్యవస్థను సమర్థించడం అంతా పోయి, దాని మీద మళ్ళీ ఆయన క్షమాపణ. ఇంకో 2-3 ఉన్నాయి ఇలాంటి క్షమాపణ పర్వాలు, క్షమాపణ ఘట్టాలు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో, ఎవరు ఏం మాట్లాడినా కానీ దాన్ని తప్పు పట్టి దాని మీద దాడి చేసే అసలు సమస్య అంతా నిజమే. రాముడు లవకుశలో సీత పట్ల వ్యవహరించిన ఇంతకు పూని వచ్చేంపకపోవదని అని లక్ష్మణుడు ఎంత బాధగా మాట్లాడతాడు, అవన్నీ కూడా తెలుసు. క్షమాపణలు చెప్పించటం, చెప్పకపోవడం, క్షమాపణలు చెప్తే అభిప్రాయాలు ఏం మారవు. సామాజిక అవసరాల కొద్దీ ఒక క్షమాపణ చెప్పడం సమతుల్యత కోసం. ఉదాహరణకు చిట్టిబాబు చెప్పాడు అంటే ఓకే, అది మంచిది, ఎందుకంటే ఒక వర్గం బాధపడింది, గాయపడింది అయినప్పుడు చెప్పొచ్చు. కానీ మిగిలిన 2 ఏంటండి? ఇట్లా తప్పేముంది? కావ్యం అన్ని రామాయణం చుట్టూ ఇంత రాజకీయం ఎందుకు సాగదండి. ఇది ఊరికే మనకు సోషల్ మీడియా ఉందని, అలాగే సంఘ పరివారం ఉందని వీటిని పెంచుకుంటూ ఒకదాని మీద ఒకటి చిలువలు పలువలు చేసుకుంటూ మనం ఉద్రిక్తతలు, వివాదాలు పెంచవచ్చు. కానీ వీటి వల్ల ప్రజలకు, భక్తులకు ఇసుమంతా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే భక్తులు కోరుకునేది వాళ్ళు భక్తి విశ్వాసాలు కోరుకుంటారు, అంతేకాని వివాదాలు, ఇంకొకరితో ఎలా తగద పెట్టుకోవాలి అనేది ఏం కోరుకోరు. ఇంకా 2-3 ఉన్నాయి నిజానికి ఇలాంటి క్షమాపణ ప్రహసనాలు. మరోసారి మాట్లాడదాం. అన్నీ ఒకటేసారి అయితే కూడా కష్టం. కాబట్టి ఇప్పుడు రజకులు, క్షురకులు ఇలాంటివన్నీ కూడా ఆ పేర్లను చులకనగా పిలవడం తప్పు. గౌరవంగా చూడాలి ఆ వృత్తులను, ఆ మనుషులను కూడా. మారాల్సింది కుల వ్యవస్థలో, ఈ నిచ్చెన మెట్ల దొంతర వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పు గురించి. దానికోసం మనం పనిచేయాలి. వర్ణ వ్యవస్థను పూర్తిగా సమర్థించే సనాతనవాదం ఏ విధంగా ఆధునికమవుతుంది, ఏ విధంగా అసలు ఇతరులను తప్పుపట్టే నైతికమైనటువంటి స్థితి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఇంకోటి క్షమాపణలు, ఇంకో కేసు ఒక ఆయన వేసాడు. ఇది కూడా ముఖ్యమైనదే. ఏడాదికి గతంలో వచ్చినటువంటి హనుమాన్ సినిమాల్లో రిషబ్ శెట్టిని హనుమంతుడికి మామూలుగా చూపించారట. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే బూతి, అంటే వానరుడు కదా, అది ముందుకు వచ్చి ఉండాలి కదా, అలా ఉండకుండా మామూలుగా చూపించాడు. ఇది అపచారం అని. అసలు వీళ్ళు పురాణాలు, మహత్యాల గురించి అయినా వీళ్ళకి తెలుసా? నిజంగా పురాణాల గురించి అయినా ఆ కథలో ఎందుకు పెట్టారు, ఏం చూపించారు వేరే విషయం. హనుమంతుడు కామరూప విద్య కలిగినవాడు. హనుమంతుడు కామరూప విద్య అంటే కోరిన విద్య, కోరిన రూపంలోకి రావచ్చు, కోరుకున్న రూపం. కామ అంటే కోరిక. నిజానికి కామం అనేది ఒక అర్థంలో వాడుతున్నాం, కానీ ధర్మార్థ కామాది అని అంటారు కదా, అట్లా వాటి అందు అని. కాబట్టి అందులో ఒకటి ఇష్టకామ్యార్థ సిద్ధార్థం అంటారు, లేకపోతే కోరుకున్న జరగాలన్నట్టుగా. కామరూప విద్య కోరుకున్న రూపం వస్తుంది. ఆయన ఏ రూపంలో ఉండగలడు, ఆయన ఇలాగే ఉండాలి అని కోరుకోవటము, లేదా ఉంటాడు అనుకోవటము అవగాహన రాహిత్యానికి పరాకాష్ట. కథలో అనేక రూపాలు ఉంటాయి. అసలు అంతెందుకంటే రాముడు హనుమంతుడు కలుసుకునే మొదటి ఘట్టంలో ప్రజల్లో ఉన్న నమ్మకం ప్రకారం హనుమంతుడు
వేరే రూపంలో వస్తాడు. కనుక్కుంటాడు రాముడు. కనుక్కున్న తర్వాత వాళ్ళు స్నేహితులు అవుతారు. ఎవరికైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన వాస్తవ రూపము, వాస్తవ చిహ్నాలు కనిపిస్తాయో వాళ్ళే నీకు ఆరాధ్య దైవం అవుతారు అన్నది హనుమంతుడికి తెలుసు. అది జరుగుతుంది. ఇవన్నీ నేను పురాణాల గురించి చెప్తున్నా. వ్యక్తిగతంగా నేనేమనుకుంటాను అనేది కాదు. దాని మీద ఒక కేసు అంటే కోర్టులు చెప్తాయి ఇవన్నీ. ప్రతిదీ అండి. తెలుగులో అండి యమలీల, దేవాంతకుడు, యముడికి మొగుడు, యమ దొంగ, లేకపోతే దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ పాండవ్యం, సీతారామ కళ్యాణం. నాయకుడు ప్రతి నాయకుడు సమానంగా ఉంటారండి ఎప్పుడు. పురాణాల్లో కానీ కావ్యాల్లో కానీ అప్పుడే సమతూకం. ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ రాజు అంటే గుర్తొచ్చేవాడు రావణాసురుడు. రావణ బ్రహ్మ ఆయన పూర్తి పేరు. కాబట్టి ఇప్పుడు మన కులాల కళ్ళద్దాలతో, ఇప్పుడు బీజేపీ లేదా సంఘ పరివార అవసరాలతో, ఛాందసంతో చూసి అన్నిటి మీద దాడి చేయటం ఏమాత్రం సమంజసం కాదు. ఇది చెల్లుబాటు కాదు. తెలుగునట తమిళనాడులో కూడా ఇక్కడ భక్తి ప్రపత్తులు ఉన్నట్టే హేతువాదం, లేకపోతే మానవీయ దృష్టి, లౌకికవాద దృష్టి, సామరస్యం అన్నీ సమానంగా ఉంటాయి. అందుకనే వింధ్య పర్వతాలు దాటలేకపోతున్నారు కదా మోదీ గారు.